ఇప్పుడు మనం చూస్తున్న మహాకాళేశ్వరుడి ఆలయంలో ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామికి నిత్యం తెల్లవారుజామున నిర్వహించినట్టే ఇక్కడి రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ నిత్యం భస్మాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు భస్మాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి ప్రతిరోజు చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తీసుకువస్తారు. ఆ భస్మాన్ని మహాకాలుడికి అభిషేకిస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ ఉత్తమగతులు పొందుతుందని విశ్వాసం. ఉజ్జయినిలో జరిగే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడి రాజమహేంద్రవరంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఈ భస్మాభిషేకంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మెండుగా పొందుతారు. ఇక్కడి మహాకాల లింగానికి తెల్లవారుజామున విశిష్టమైన హారతిని ఇస్తారు. అదే భస్మహారతి. ఇది 2 రకాలుగా నిర్వహిస్తారు. గోమయం నుంచి పిడకల్ని విభూదిగా మార్చి 2 మూటల్లో నింపి వాటిని ఒకదానితో ఒకటి మరొకటి తాండవం చేస్తూ ఆ విభూది లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది. మరొకటి శ్మశానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి. దీనిని నాగసాధువులు నిర్వహిస్తారు. ఈ హారతి సందర్భంగా మోగే బేరీలు, మృదంగ నాదాలు, కమ్ముకునే విభూది, పంచాక్షరి ధ్వని, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు ఇవన్నీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లిపోతాయి. కాసిన్ని నీళ్లు పోసి బోలాశంకర మా కోరికలను తీర్చు అని వేడుకుంటే ఇట్టే తీర్చే ఆ మహాశివుణ్ణి, ఇక్కడ కొలువై ఉన్న మహాకాళేశ్వరుణ్ణి మనందరం దర్శించుకుందాం. ఆ పరమశివుడి ఆశీస్సులను మెండుగా పొందుదాం. ఓం నమః శివాయ.